మనం ప్రతిదినం మన పిల్లలకు ప్రార్థన చేసేటటువంటి తల్లిదండ్రులంగా ఉండాలి. మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? సరి చేసుకుంటూ వస్తాడు దేవుడు. తల్లిదండ్రులంగా మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. నాకు కష్టాలు రాలేదా, బాధలు రాలేదా? అందరికీ వస్తాయి. మనం ప్రార్థన విడిచిపెట్టి మూల కూర్చుంటే మన పరిస్థితులు మారిపోతాయా? మారిపోవు. మనం చేసేదంతా ప్రార్థన. పరిశుద్ధ గ్రంథంలో ఎవరు ప్రార్థన చేశారంటే అందరికీ తెలిసినటువంటి విషయమే. యోబు అరుణోదయమున లేచి తన పిల్లల కొరకు ప్రార్థన చేశాడు. ఎక్కడ చెదిరిపోతారా నా పిల్లలు లేండి, పిల్లల్ని లేపాడు. ఈరోజు చిన్న పిల్లలుగా ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారో, ఈరోజు చిన్న బిడ్డలు కలిగినటువంటి తల్లిదండ్రులు వారి బిడ్డలను సూర్యోదయం కాకముందే తన ఒళ్ళోకి తీసుకొని ఏం చేయాలి? తల్లిదండ్రులుగా ప్రార్థన చేయాలి. దేవునికి పాపం చేసి ఎక్కడ దూషించక ముందే నా బిడ్డలు నీ బిడ్డలుగా ఉండాలయ్యా, నా బిడ్డలను నీ